దేవుని వాక్యం చూద్దాం రండి. उधर సామెతల గ్రంథం ध्यान मत लगाना। आइए नीति वचन మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం మొదటి నుండి। नीति वचन को हम पहले से ही ध्यान करते आ रहे। పోయిన వారము చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు అంటే మొన్నటి దినాన చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కోసం మాట్లాడాడు। पवित्र आत्मा का परमेश्वर पिछले समय में बहुत अच्छे तरह बातचीत किया। జ్ఞానం అనేది దేవుని వద్ద దొరుకుతుందని, ज्ञान परमेश्वर के पास मिलता है। మనం అనుకున్నట్లుగా మనం చేసుకున్న దేవుళ్ళు అనబడే వారి చేత గాని మనం రాసుకున్న గ్రంథాల చేత గాని మనకు జ్ఞానం దొరకదని కూడా తెలుసుకున్నాం। इंसान ने अपनी इच्छा के अनुसार भगवान को बनाया, आराधना करते हैं। इंसान अपने दिमाग से, दिल से, सोच से, समझ से जो लिखा हुआ पुस्तकों में हमको ज्ञान नहीं मिलता। కానీ దేవుడిచ్చే జ్ఞానం కోసం వెండి బంగారాలను ఏ రీతంగా వెతికి దాచుకుంటామో అంతకంటే బహుమూల్యంగా ఎంచుకొని వెతుక్కుని వాక్యం సెలవిస్తుంది। अगर परमेश्वर का ज्ञान चांदी सोना जैसा हम ध्यान से और छुपा के रखते हैं, ऐसा ही परमेश्वर का वचन भी हमारे हृदय में संभाल के रखना है। అయితే ఆ జ్ఞానం మనలో ఉండటాన్ని బట్టి మరి ఎలాంటి ఫలితం దక్కుతుంది అనేది కూడా ఈ యొక్క 2వ అధ్యాయములో సామెతల గ్రంథంలో రాస్తున్నారు। उस ज्ञान के द्वारा कैसे हमारा जीवन फलवंत हो जाएगा, कैसे फल मिलेगा, ये दूसरा अध्याय में भी हम ध्यान करेंगे। 2వ అధ్యాయము 7వ వచనం నుండి ధ్యానం చేసుకోవాల్సి ఉంది। दूसरा अध्याय 7वें वचन से हम ध्यान करेंगे। ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడుముగా ఉన్నాడు। అలాగే 8వ వచనం, న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును। वे सीधे लोगों के लिए खरी बुद्धि रख छोड़ता है, जो कराई से चलते हैं उनके लिए वे डाल ठहराता है। वे न्याय के पंथों को देख भला करता है और अपने भक्तों के मार्ग की रक्षा करता है। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా। ఇక్కడ ఆయన యందు భయభక్తులుండి యథార్థవంతులుగా ఉంటే గనుక ఆయన వర్ధిల్ల చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు। और परमेश्वर में जो कराई से चलते हैं, उनके बातों को पर भय मानते हैं, उनको अच्छी तरह चलाता है। వర్ధిల్ల చేయుదును अगर प्रफुल्लित करता है, అంటే వారిని ఆశీర్వదించదను। उनको आशीर्वाद करेगा। వాక్యం ప్రకారంగానే మనం చూస్తే బైబిల్ గ్రంథములో वचन के अनुसार अगर बाइबल की और ग्रंथ में हम देखेगा तो అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా నడుచుకున్న వాడని మనం ఈ యొక్క సామెతల గ్రంథం వరంలోనే విన్నాం। अब्राहम परमेश्वर में कराई से, सच्चाई से चला करके हमने पहले भी सुना था। సామెతల గ్రంథం ధ్యానం చేసుకున్నప్పుడే విన్నాం। नीति वचन को ध्यान करते समय हमने सुना। అందుకే ఇక్కడ 15వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో చూస్తే और उत्पत्ति 15 अध्याय पहले वचन में अगर हम देखेगा तो ఇప్పుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు। अब्राहम से परमेश्वर बातचीत करता है। చూడండి 15వ అధ్యాయము 15 अध्याय, उत्पत्ति 15 अध्याय 1వ వచనం చూస్తే पहला वचन देखेगा तो యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమిచ్చి, అబ్రహాం భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికం అగునని చెప్పెను। इन बातों के पश्चात यहोवा का ये वचन दर्शन में अब्राहम के पास पहुंचा। हे अब्राहम, मत डर, तेरे डाल और तेरे अत्यंत बड़ा प्रतिफल में हूँ। హల్లెలూయా। हालेलुया। అంటున్నాడు, నువ్వు భయపడకము, నేను నీకు కేడము, అంటే యథార్థవంతుల్ని కాపాడుతాడు, వర్ధిల్ల చేస్తాడు అంటానికి ఇక్కడ మనకు అబ్రహామును స్మరణ చేసుకోవచ్చు। कहता है तू मत डर, तेरी डाल और तेरी अत्यंत बड़ा प्रतिफल मैं हूँ। దేవుడు గొప్ప బహుమానం ఇచ్చి అత్యధికముగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు। अब्राहम को बहुत ही अत्यंत प्रफुल्लित करूंगा। ఎందుకంటే అదే అంటున్నాడు, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును। वो सच्चे कराई लोगों को उन आशीर्वाद मिलेगा। కాబట్టి యథార్థవంతులుగా ఉన్న వారికి ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదాలు
లభిస్తవని తెలుస్తుంది. अगर कराई में से चलता है, सच्चाई के मार्ग में चलता है, सचमुच उनका आशीर्वाद मिलेगा। అందుకే ద్వితీయోపదేశ కాండం 33:29 కూడా అంటాడు. अगर व्यवस्था विवरण भी अगर आप लोग देखेगा तो 33:29 व्यवस्था विवरण 33 ఇజ్రాయేలు నీ భాగ్యమెంతో గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. 33:29 33-29 నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీ వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. हे इज़राइल, तू क्या ही धन्य है। हे यहोवा से उद्धार पाए हुए प्रजा, तेरे तुल्य कौन है? वे तो तेरे सहायता के लिए ढाल और तेरी प्रताप के लिए तलवार है। तेरे शत्रु तुझे सराहेंगे। చూసారా, ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వాసులైన వారి విషయంలో కూడా ఇజ్రాయేలు ఉన్నట్లుగా మన విషయంలో ఆలోచన చేస్తే, अगर इज़राइल के जैसा हमारे पक्ष में भी अगर आलोचना करेगा तो, మనం యథార్థవంతులమై ఉంటే, अगर हम सच्चे कराई मन से चलेगा तो అంటాడు నీ భాగ్యం ఎంత గొప్పది, आपका कितना महान है आप। యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? अगर यहोवा से उद्धार पाया हुआ प्रजा, तेरे तुल्य कौन है? అంటే మన భాగ్యం ఎంత గొప్పది, మనం ఎంత అత్యధికముగా అభివృద్ధి పొందుతామనే దానికి చక్కని మాట చెప్తున్నాడు. तू क्या ही कितना धन्य है, तो कितने अच्छे मार्ग में चल रहे करके हमको बताता है। అంటే యెహోవా చేత రక్షించబడిన నీవు గొప్పవాడివి, నువ్వు భాగ్యవంతుడివి, నిన్ను పోలిన వారు ఎవరూ లేరు. अगर यहोवा के द्वारा उद्धार पाया गया तू कितना धन्य है, और तो उद्धार पाया तू तो तेरे तुल्य कौन है? అంటే రక్షించబడిన వారి విషయంలో చెప్తున్న గొప్ప మాట ఇది. अगर उद्धार पाया गया लोगों को बारे में बताया हुआ बात है ये। ఎందుకంటే రక్షించబడిన వారే యథార్థ మార్గంలో నడిచేవారు. अगर जो उद्धार पाया है वही खरा मन से सच्चाई मार्ग में चलता है। రక్షించబడిన వారే దేవుని జ్ఞానముతో నిండిన వారు. अगर जो उद्धार पाया है उन्हीं के अंदर परमेश्वर का ज्ञान है। రక్షించబడిన వారే మంచి మార్గంలో నడుచుకునేవారు. अगर उद्धार पाए गए लोग अच्छे मार्ग में चलते हैं, ఆ వాళ్ళకే దేవుడు కేడెముగా ఉండి రక్షిస్తాడు. उन्हीं के लिए परमेश्वर डाल है। అందుకే అంటున్నాడు, యెహోవా నిన్ను రక్షించాడు కదా, నువ్వు ఎంత గొప్పవాడు అంటే నిన్ను పోలిన వాడు ఇంకొకడు ఎవడు కూడా లేడు అంటాడు. और यहोवा आपको उद्धार पाया, आपका तुल्य कौन है? कोई नहीं। అంటే దేవుని చేత రక్షించబడ్డ మనము, దేవుని చేత రక్షించబడిన మనము, మనకు వ్యతిరేకమైన కాని వారి కానీ మనల్ని పోలిన వారి కానీ ఈ లోకంలో ఎవరు లేరు అంటారు. परमेश्वर से उद्धार पाया तू है, तेरे सामने कोई भी टिकेगा नहीं, कोई हमको शत्रु नहीं मिलेगा। అందుకే అంటున్నాడు అబ్రహాముతో, నీ భాగ్యం ఎంత గొప్పది. इसलिए अब्राहम से कहता है तू कितना धन्य है। అలాగంటున్నాడు, నీ బహుమానం అత్యధికమగును, तेरा बेंट अधिक बढ़ेगा। అంటే దేవుని యందు భయభక్తులు కలిగి రక్షించబడిన మార్గంలో ఉన్న యథార్థవంతుల విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. अगर परमेश्वर से उद्धार पाया है और ऐसे लोगों के लिए जो खरा मार्ग में चलता है उनके लिए बातचीत कर रहे। అలాంటి వారికి 2వ సమూయేలు గ్రంథము 22:3-31 కూడా చూస్తే, ऐसे लोगों के लिए 2 शमूएल 22వ అధ్యాయము 22 अध्याय 3వ వచనములోను 31వ వచనంలో కూడా చూస్తే, ये 3 वचन 3 మరి 31 और 31 में देखेगा तो ఏమంటున్నాడో చూడండి. देखिए क्या कहता है। 2 शमूएल 22వ అధ్యాయము 22 और 3 और 31 ఇక్కడ చూడండి ఏమంటున్నాడో. 2వ అధ్యాయం और पढ़ेंगे, वचन को ध्यान करेंगे। నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. उसने कहा, यहोवा मेरी चट्टान और मेरा गढ़, मेरा छुड़ाने वाला, मेरा चट्टान रूपी परमेश्वर है, जिसका मैं शरणागत हूँ। मेरा डाल, मेरा बचाने वाला सिंह, मेरा ऊंचा गढ़ और मेरा शरण स्थान है। సరే, ఎంత గొప్ప మాట. ఈ చెప్పబడిన ప్రతి ఆశీర్వాదంతో కూడిన మాట కేవలం యథార్థవంతులకి, రక్షించబడిన వారికి. अगर ये अच्छी आशीर्वाद के बात सिर्फ जो उद्धार पाया है, उद्धार के रास्ते में चल रहे उन्हीं के लिए, వాళ్ళకి ఆయన దుర్గముగాను కేడెముగాను ఆశ్రయమైన శరణ స్థానముగాను ఉన్నాడు. उन्हीं के लिए चट्टान, गढ़ और छुड़ाने वाला,
चट्टान रूपी परमेश्वर है वो, ఆయనే నాకు రక్షకుడు, वही मेरा उद्धार करता, ఆయనే బలత్కారుల చేతిలో నుండి కూడా మనం విడిపించగలిగిన वही దేవుడు. उपद्रव से मेरे उद्धार किया करता है, కాబట్టి అంటున్నాడు, इसलिए कहता है యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడెము. अगर अच्छे मार्ग में चलने वालों के लिए वो डाल है, ఎవరికి? किसके लिए? వంకర టింకల మార్గాల్లో నడిచే వారికి కాదు, टेढ़ी मेढ़ी मार्ग में चलने वालों के लिए नहीं, వాళ్ళ ఇష్ట ప్రకారమైన మార్గంలో నడిచే వారికి కాదు, अपनी मनमर्जी मार्ग में चलने वालों के लिए नहीं। దేవుడు తెలియపరిచిన యేసుక్రీస్తు మార్గములో యథార్థవంతులుగా నడిచే अगर వారికి, परमेश्वर ने नियुक्त किया गया यीशु मसीह में जो अच्छी मार्ग में चलता है, వాళ్ళందరికీ ఆయన కేడెము, దుర్గము, ఆశ్రయస్థానము, రక్షించువాడునై ఉన్నాడు. उन सब के लिए वो चट्टान, गढ़ और छुड़ाने वाला चट्टान रूपी परमेश्वर है। అందుకే కీర్తనకారుడు కూడా 3వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, अगर भजनकार भी 3रा अध्याय 3వ వచనంలో, और भजनकार 3रा अध्याय 3 वचन में कहता है, నా తల ఎత్తువాడవు నీవే అంటున్నాడు. परंतु ये हो तू मेरा चारों ओर मेरी डाल है, तू मेरा महिमा और मेरा मस्तक का ऊंचा करने वाला है। ఆ మస్తెక్క ఇక్కడ ఏమంటున్నాడు? मेरी मस्तक का ऊंचा करने वाला है। 3:3 ఏమంటున్నాడు? యెహోవా 3:3 నీవే में क्या నాకు, कहता है? యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. मेरे डाल है, तू मेरे महिमा और मेरे मस्तक का ऊंचा करने वाला है। అంటే మనం అతిశయించడానికి కారకుడైన వాడు కూడా దేవుడే అని చెప్తున్నాడు కీర్తనకారుడు. हम घमंड करने के लिए परमेश्वर ही है करके और भजनकार कहता है, నా తల ఎత్తువాడవు కూడా నీవే అంటున్నాడు. मेरे सर ऊंचा करने वाला आप ही है। మనం ఈ లోకములో మన పరిస్థితులు బట్టి చాలా సార్లు బాధపడుతూ ఉంటాం. अगर हमारी हालत को देख करके हम बहुत बार बहुत दुखित हो जाते हैं, మన పరిస్థితులు మారవాయిక అన్నట్లుగా చింతలో పడిపోతాం. क्या हमारे हालत नहीं बदलेगा क्या करके हम बहुत चिंता में हैं। కానీ ఇక్కడ దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, యథార్థవంతులను వర్ధిల్ల చేయుదును. परमेश्वर ने क्या वादा करता है? सच्चे और कराई में चलने वालों को मैं प्रफुल्लित करूंगा। అంతేకాకుండా యుక్త మార్గంలో నడుచుకునే వారికి ఖచ్చితంగా కేడముగా ఉంటాడు. मैं अच्छी मार्ग में चलने वालों को मैं डाल हूं। ఆయన మనల్ని, మన శత్రువులు ఎవరన్నా ఉండి మనల్ని తరిమే వాళ్ళుగా ఉంటే వాళ్ళ నుండి కూడా తప్పిస్తాడట. अगर हमारे शत्रुओं से हमको बचाएगा। 7వ అధ్యాయం కీర్తన గ్రంథం 1వ వచనంలో ఇదే మాట అంటున్నాడు. और 7वीं अध्याय पहले वचन में भी यही कहता है, కీర్తన గ్రంథంలో भजन మనల్ని తరిమే వాళ్ళ చేతుల నుండి కూడా ఆయనే రక్షిస్తాడు. हमें कोई भगाता है, उसके हाथों से परमेश्वर हमको बचाता है। అయితే మనం ఒక్కటి మర్చిపోవద్దు, యుక్త మార్గము, దేవునికి ఇష్టమైన మార్గంలో నడవాలి, యథార్థవంతులుగా ఉండాలి. हम याद रखना है, ये भूलना नहीं, हम अच्छे मार्ग में चलना बहुत जरूरी। కేవలం ప్రార్థనకు వస్తున్నాం పోతున్నాం కదా, ఈ వాగ్దానాలన్నీ నాకే అనుకుంటావేమో. अगर सिर्फ हम प्रार्थना में आ रहे जा रहे, ये सारे वादा मेरे लिए करके आप सोचते हो, కానీ మనం, నేను పోయిన మొన్న ఓ దినాన జ్ఞాపకం చేసుకున్నాం 2వ అధ్యాయం 1 నుంచి 6 వరకు. तो पिछले हमने जो नीति वचन के लिए हम याद किया है, 2వ అధ్యాయం 1 నుంచి 6 వరకు दूसरा अध्याय 1 से लेकर 6 तक జ్ఞానాన్ని ఎలా వెతకాలి, ఎలా హృదయంలో ఉంచుకోవాలి, ఎలా జ్ఞానాన్ని కాపాడుకోవాలి, ఎలా జ్ఞానం కోసం మొరపెట్టాలి అన్న విషయాలన్నీ చెప్పి, और ज्ञान के लिए कैसे पुकारना है, ज्ञान के लिए कैसे जानना है, कैसे विवेक करना है, ये सारी बात बताया। అప్పుడు అంటున్నాడు, तब कहता है, నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటావు, తెలుసుకుంటావు. अगर तू परमेश्वर में भय और भक्ति को जानते हैं, కాబట్టి యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, यहोवा ये हमको ज्ञान देता है। తెలివి వివేచన ఆయన నోటి నుండే వస్తాయి. बुद्धि और समझ उनकी मुंह के द्वारा निकलता है। అంటే అటు ఇటు తిరగొద్దు, నువ్వు యెహోవా దగ్గర వచ్చి కూర్చుని నేర్చుకో. उधर इधर नहीं भागना, परमेश्वर यहोवा के सामने आके बैठ के सुनो। అలా ఆయన చెప్పిన ప్రకారంగా జ్ఞానం గురించి వెతికి ప్రయాసపడి మొరపెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు కాపాడతానని వాగ్దానం చేస్తున్నాడు. और ऐसे बैठ करके सुन के उनकी ज्ञान के लिए पुकारेगा तो जरूर वो ज्ञान और समझ देगा। అందుకే కదా అంటున్నాడు, యథార్థవంతుల్ని, అంటే నేను చెప్పిన విషయం వాక్యానుసారంగా భక్తి చేసి నేను చెప్పినట్లుగా ప్రవర్తన దిద్దుకుంటే అట్టి యథార్థవంతులందరినీ కాపాడతానంటున్నాడు. अगर मैं जो कहता हूँ, अगर ऐसा चलेगा तो, ऐसे मार्ग में चलेगा तो मैं सबको आशीष दूंगा। మనం చాలా మంది దేవుని దగ్గరికి వస్తాం కానీ ఆయన చెప్పిన మార్గంలో నడము, యుక్త మార్గంలో నడము.
सब बहुत लोग प्रभु के पास आते संगति में आते हैं, उन्होंने जो अच्छे मार्ग बताया उस मार्ग में नहीं चलते हम। ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా మనకి చాలా చక్కగా చెప్పబడతాయి. क्या करना चाहिए, क्या कहना चाहिए, क्या नहीं बोलना चाहिए, तो ये सब कुछ परमेश्वर हमको सिखाता है। అయినా కానీ మనం చెప్పిన మార్గంలో కాకుండా చెప్పబడిన మార్గంలో నడుస్తాం. फिर भी हम जो बताया गया मार्ग में नहीं चलता है, जो नहीं बताया उस मार्ग को हम चुन लेता है। మనం అనుకుంటాం కేవలం వచ్చుతున్నాం దేవుని సన్నిధికి కాబట్టి ఖచ్చితంగా ఆశీర్వాదాలకి మేము యోగ్యులమే అనుకుంటాం. अगर परमेश्वर के पास आ रहे तो आशीर्वाद के हमें योग्य करके सोचते हैं, మేమే యోగ్యులం అనుకుంటారు. हमें योग्य है। కానీ ఆయన అందుకే అంటున్నాడు, దేవునికి మరుగైంది ఏది లేదు కదా. अगर परमेश्वर की छुपी हुई बात कुछ भी नहीं है। అందుకే ఆయన అంటున్నాడు, యథార్థవంతులకు పైకి కనపడే విధంగా కాదు, హృదయంలో యథార్థత ఉంటే ఆ యథార్థవంతుల్నే వర్ధిల్ల చేస్తానంటున్నాడు. हमारे हृदय में यथार्थ होना चाहिए, ऊपर दिखने वाली बात नहीं है। కాబట్టి ఆయన సమస్తాన్ని ఎరిగిన వాడు కాబట్టి ఆయన కాపుదల కూడా ఎవరి హృదయంలో యథార్థత ఉందో, ఎవరు యుక్త మార్గాన్ని నడుస్తున్నారో వారికి అనుగ్రహించబడుతుంది. अगर वो खराई में चलने वाला है, कौन उसकी मार्ग में चलते हैं, कौन उसको कहने के अनुसार चलता है, तो उन्हीं को ही आशीर्वाद देता है। అందుకే అంటున్నాడు, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. अगर इसलिए कहते हैं उनकी भक्तों का प्रवर्तना वो रखवाले करता है, అంటే ఖచ్చితంగా ఆయన అన్ని విషయాల్లో కాపుదలగా ఉంటాడు. वो सब कुछ विषयों में वो रखवाला करते हैं। అందుకే పోయినసారి కూడా విన్నాం మన కీర్తన గ్రంథం 18 అధ్యాయం 25 వచనంలో, अगर भजन का 18 अध्याय और 18 वचन, 25 अध्याय, అందులో 18 अध्याय 25 वचन में, అందులో మనం విన్నాం, उसमें हमने सुना దయగలవారి ఎడల దయ చూపించును. अगर जिसके अंदर दया है परमेश्वर उसके ऊपर दया दिखाता है। ఎవరు కఠినులుగా ఉంటే వాళ్ళ పట్ల కఠినంగా ప్రవర్తిస్తాడు. जो कठिन रूप में रहते हैं उसके साथ वो कठिन रूप में चलता है। అంటే ఆయన మన హృదయాన్ని మన ప్రవర్తనని అంత ఎరిగిన వాడు కాబట్టి, हमारे हृदय को, हमारे चाल चलन को वो सब जानते हैं। वो కాబట్టి మనం ఎలా ఉంటే ఏం దొరుకుతుందో మనకు తెలియపరుస్తున్నాడు. कैसे हम रहने से हमें क्या मिलेगा वो कहता है। కాబట్టి నువ్వు యథార్థవంతుడిగా ఉంటే, और तू सच्चे खराई मार्ग में चलेगा तो, నువ్వు దేవుని మార్గంలో ఉంటే अगर तू परमेश्वर के मार्ग में रहे तो ఖచ్చితంగా ఆయన మనల్ని వర్ధిల్ల చేయును. सचमुच वो हमको आशीर्वाद के अनुसार चलाएगा। ఆయన ఖచ్చితంగా మనకు కేడముగాను దుర్గముగాను ఉండును. वही सत्तान, वही हमको डाल है। కాబట్టి इसलिए ఎవరైతే దేవుని మార్గంలో ఉన్నామంటారో వాళ్ళు చెడుతనాన్ని గనుక విడుచుకుని ఉంటే వాళ్ళందరి ప్రాణాన్ని ఆయనే కాపాడుతాడు. कौन परमेश्वर में है, अगर वो बुराई छोड़ेगा तो वो सबके साथ भलाई करता है, ప్రాణాలందరి ప్రాణాలే కాపాడుతాడు. सबका प्राण बचाता है। ఎవరి ప్రాణాలు? किसका प्राण? దేవుని భయభక్తులు ఉన్నాయి అంటే ఏం చేయాలని పోయిన దినాల్లో విన్నాం. इसलिए वचन में क्या सुना, किसकी कौन लोग भय और भक्ति मानते हैं, उन्हीं के साथ ही प्रभु है। దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని అసహించుకోవటం. अगर परमेश्वर में भय और भक्ति मानना मतलब बुराई को घृण करना, అంటే చెడుతనాన్ని విడిచిపెట్టడం. अगर बुराई को छोड़ना, మనకు తెలుసు మనం చేస్తున్న దాంట్లో ఏది మంచి ఏది చెడ్డది అని. हमको पता है हमने क्या कर रहे क्या नहीं कर रहे। చాలా సార్లు ఇంటోళ్ళకి తెలియకుండా బయట చేస్తూ ఉంటాం. कई बार घर के लोगों को पता ना चले करके बाहर बुराई का काम करते हैं। అయితే ఎవరికి తెలుస్తాయి? और किसको पता चलेगा? ఇంటోళ్ళకి తెలియకపోవచ్చు. घर के लोगों को नहीं पता। సమస్తాన్ని తేట తెల్లగా చూడగలిగిన దేవునికి అన్ని తెలుసు. सब कुछ साफ साफ देखने वाला परमेश्वर के कोई छुपाने वाली बात नहीं, ఆయనకు అన్ని తెలుసు. वो सब कुछ जानता है। కాబట్టి నువ్వు యథార్థవంతుడిగా ఉంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. अगर आप खराई में चलेगा तो आपका आशीर्वाद मिलेगा। కాబట్టి దేవునికి భయపడితే ఆయన నీకు కేడముగా ఉండి ఆదుకుంటాడు. अगर आप परमेश्वर का तू डर मानेगा तो वो आपका डाल है। అందుకే అంటున్నాడు 97 కీర్తన 10వ వచనంలో చూస్తే, अगर देखो 97 में भजन संहिता 97 भजन संहिता 97 10వ వచనంలో చూస్తే, 10वीं वचन, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. हे यहोवा के प्रेमियों, बुराई से घृणा करो, वे अपने भक्तों के प्राणों की रक्षा करता है। ఆయన భక్తిహీనుల చేతుల నుండి కూడా వాడిని విరిపించును. वे उन्हें दुष्टों की हाथ से बचाता है। చూడండి, ఆయన మన ప్రాణాన్ని కాపాడతాడట. वो हमको प्राण को बचाता है, దుష్టుల నుండి భక్తిహీనుల నుండి కాపాడతాడు. दुष्टों से और भक्तिहीनों से
हमको बचाता है అలాగే బలత్కారుల చేతుల నుండి మనల్ని కాపాడుతాడు, और उपद्रवी लोगों से हमको बचाता है। మనల్ని తరిమే వాళ్ళ చేతుల నుండి మనల్ని కాపాడుతాడు, हमको को जो भगाता है उससे हमको बचाता है। మన తల ఎక్కడ దించబడింది అనుకుంటున్నాం అక్కడే మన తల ఎత్తుకునేవాడిగా దేవుడు कहाँ చేస్తాడు. हम सर झुका के रहा वहां हमारा सर ऊंचा करेगा, ఎందుకంటే మనమందరం ఆయన శరణుజొచ్చిన వారం क्योंकि हम सब उनके शरण में आए हैं। కాబట్టి అక్కడ యథార్థ అనేది చాలా ముఖ్యమైన విషయం. अगर खराई बहुत ही प्रमुख बात है। యథార్థత లేకుంటే దేవునికి ఇష్టలుగా ఉండలేము. अगर हम खराई मन से नहीं रहेगा तो और परमेश्वर का इच्छुक लोग नहीं बनेंगे। మనసులో ఒకటి పైకి ఒకటి, మనుషులు కనపడే విధంగా ఒక రకం, మనుషులు కనపడకుండా ఇంకొక రకంగా ఉంటే యథార్థత కాదు. मन में एक बात, बाहर एक बात, इंसान को दिखने वाली एक बात और अंदर एक बात, ऐसा नहीं रहना चाहिए। దానిని యథార్థత అనరు. उनको खराई नहीं बोलते। అది మనకి దేవుని యందు భయభక్తులు ఉంటేనే వస్తది ఇది యథార్థత वो అంటే. परमेश्वर में भय और भक्ति होने से ही वो आता है। కాబట్టి చెడుతనాన్ని విడిచిపెట్టుకుంటే अगर बुराई को छोड़ेगा तो మన ప్రాణాల్ని కూడా ఆయన కాపాడతాడు. हमारे प्राण को भी बचाता है। చూడండి ఇన్ని రకాల ఆశీర్వాదాలు మనకున్నాయి కనుక अगर इतने आशीर्वाद हमको प्रभु के द्वारा मिलेंगे అందుకే ద్వితీయోపదేశకాండం మనం 33లో చదువుకున్నాం కదా, 29లో और व्यवस्था विवरण 33 में हमने पढ़ा था ना, 29లో 29 में యెహోవా के उद्धार पाए गए लोग कौन आपका तुल्य है। అంటే దేవునితో రక్షించబడ్డాం, సృష్టికర్తన దేవుని ద్వారా రక్షణ పొందుకున్నాం, మనకి సమానులైన వారు ఎవరూ లేరు. परमेश्वर के द्वारा हम उद्धार पाया है, जो कोई नहीं रहेगा। అందుకే నీ భాగ్యం ఎంత గొప్పది, आपका धन्य, आप कितना धन्य है वो, నీ ఫలం అత్యధికమగును నీ బహుమానం. आपका फल बहुत अत्यंत हो जाएगा। అంటే దేవుని చేత రక్షించబడ్డాము అన్న మనము ఖచ్చితంగా యథార్థమైన రక్షణ మార్గంలో ఉంటే మనల్ని పోలిన వాడు ఎవరు లేరు, మనకంటే భాగ్యవంతులు ఎవరు లేరు. अगर परमेश्वर उद्धार पाए गए लोग कराई मन चलेगा तो हमारा तुल्य कोई नहीं रहेगा। हम हमारे जैसा आशीर्वाद किए गए लोग कोई नहीं रहेगा दुनिया में। అందుకే అంటాడు ఎంత నీది ఎంత భాగ్యము ఓ ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అంటాడు. कितना धन्य है इज़राइल, तू कितने धन्य है। అంటే ఇజ్రాయేలు అనగా ఈ దినాల్లో విశ్వాసులమైన మనమే. अगर इज़राइल का मतलब आत्मिक तौर पर हम ही है, रक्षक उद्धार पाए हम ही है, కాబట్టి మన భాగ్యం ఎంతో గొప్పది. हमारे हम कितने धन्य ही लोग हैं। కాబట్టి మన వంకర మార్గాన్ని బట్టి లేక మనలో యథార్థత లేకపోవటాన్ని బట్టి దేవుని కాపుదల నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది. अगर हम टेढ़े मेढ़े रास्ते में चलेगा तो, हम कराई में ना चलेगा तो हम इस रास्ता से हट के दुनिया में जा सकते हैं। కాబట్టి దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకునేటట్లుంటది. परमेश्वर की आशीर्वाद को हम खो जाएंगे। కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి యథార్థతను కాపాడుకోవాలి. बहुत हम ध्यान से रहना है, संभाल के रखना है तो प्रभु का आशीर्वाद पाना है। కాబట్టి మనకున్న భాగ్యాన్ని తలంచుకుంటే దేవుళ్ళో సంతోషంగా ఉండాలి. हम कितने धन्य लोग करके हम अपने आप को ध्यान करेगा तो प्रभु बहुत आशीष देगा। కాబట్టి ఇక్కడ చూస్తే 10వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, 9-10లో ఏమంటున్నాడు. अगर नीति वचन 2వ అధ్యాయము సామెతల గ్రంథము 9-10లో नीति वचन 9 2వ అధ్యాయము 9-10 9 नीति वचन 9 2వ అధ్యాయం అనండి दूसरा अध्याय 9-10. 9-10 అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు, జ్ఞానము నీ హృదయమును చొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును. तब तो धार्मिकता और न्याय और निष्पक्षपात को अर्थात सब बाती चाल को समझ सकेगा, क्योंकि बुद्धि तो तेरे हृदय में प्रवेश करेगी और ज्ञान तुझे सुख देने वाला लगेगा। చూడండి, మనం ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారంగా న్యాయం తప్పిపోకుండా ఆ యొక్క లోబడిన భక్తి చేస్తామో, अगर परमेश्वर की इच्छा के अनुसार हम चलते हैं और परमेश्वर के अनुसार आधीन में रहते हैं, అప్పుడు ఏమంటున్నాడు, तब क्या कहता है, అప్పుడు నీ నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు. तभी आपने भली भांति और बुद्धि ज्ञान को तुम जान सकेगा। అప్పుడే మనకు అర్థమవుతుంది మంచి మార్గం ఏమిటా అనేది. तभी हमको पता चलता है अच्छा मार्ग क्या है। అప్పుడు ఏమంట, జ్ఞానము నీ హృదయంలో ఉంటదంట, తెలివి నీకు మనోహరంగా ఉంటదంట. तब बुद्धि तो तेरे हृदय में प्रवेश करेगी और ज्ञान तुझे सुख देने वाला लगेगा। అంటే హృదయంలో జ్ఞానం ఉన్నప్పుడు और हृदय में अगर बुद्धि है, ఆ తెలివి ద్వారా మనకి మనోహరం అంటే మనసు ఆనందదాయకంగా ఉంటదట. मनोहर का मतलब है हमारे मन में
बहुत आनंददायक है। ఈ లోకంలో ధనధాన్యాలు సంపదలు లేక పేరు ప్రతిష్టలు ఉన్నందువల్ల ఇక్కడ మనోహరముగా ఉండును అని చెప్పటం లేదు. इस संसार में धन दौलत और ये सब कुछ होने से मनोहर बहुत अच्छा करके नहीं बोलते। అయితే దేవుని జ్ఞానం మనలో ఉంటే గనుక और परमेश्वर का ज्ञान हमारे साथ होता तो తెలివి నీకు మనోహరముగా ఉండును. बुद्धि आपको बहुत मनोहर के रूप में रहता है। అంటే దేవుని జ్ఞానం మనలో నివసించినప్పుడే మనకు ఆనందంగా ఉంటుంది. अगर परमेश्वर का बुद्धि हमारे हृदय में रहे तो बहुत आनंद मिलता है। దేన్ని బట్టి? इसलिए దేవుని బట్టి, परमेश्वर के द्वारा, దేవుని జ్ఞానాన్ని బట్టి, परमेश्वर का बुद्धि के अनुसार, దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి, अगर परमेश्वर ने हमको दिया उद्धार के अनुसार, మనకి దేవుని ఆత్మ చేత అనుగ్రహించబడిన యథార్థతను బట్టి, परमेश्वर के आत्मा के द्वारा जो कराई में चलने के लिए हमको दिया गया है, దానిని బట్టి మన హృదయం ఆనందదాయకంగా ఉంటుంది. इसलिए हमारा हृदय बहुत ही सुख और आनंददायक रहे। అందుకే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే अगर नीति वचन 14:33 में देखेगा तो చక్కని మాట చెప్తున్నాడంటే, वहाँ एक अच्छी बात बताता है, తెలివి గలవాని హృదయమందు జ్ఞానము సుఖ నివాసము చేయును, బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును. समझ वाले के मन में बुद्धि वास किया करती है, परंतु मूर्खों के अंतःकरण में जो कुछ है वो प्रकट हो जाता है। తెలివి గలవాని హృదయములో జ్ఞానం అంట సుఖంగా నివసిస్తుందంట. बुद्धि के इंसान के अंदर और ज्ञान बहुत ही वास करता है, అది కూడా సుఖంగా నివాసం చేస్తుంది. वो भी सुख निवास करते हैं। అంటే జ్ఞానం అంటే ఏది మనం తెలుసుకున్న యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం. ज्ञान का मतलब क्या है? परमेश्वर से भय और भक्ति करना ही ज्ञान है। దేవుని యందు భయభక్తులు అంటే చెడుతనాన్ని విసర్జించుకోవటం. परमेश्वर में भय और भक्ति मानना और बुराई को घृणा करना, అంటే చెడుతనాన్ని విసర్జించుకుంటే और बुराई को घृण करेगा तो మన దేవుని యందు భయభక్తులు గలవారం. हम परमेश्वर में डर मानने वाला है। దేవుని యందు భయభక్తులు మనకు ఉన్నాయి అంటే अगर परमेश्वर डर और भक्ति हो तो भय हो तो దేవుని జ్ఞానముతో నింపబడ్డేవారం. अगर परमेश्वर ज्ञान से भरे हुए हम, దేవుని యందు భయభక్తులు లేకపోతే మన దగ్గర జ్ఞానం లేదు. और परमेश्वर में भय और भक्ति नहीं तो हमारे पास ज्ञान नहीं है। దేవుని యందు భయభక్తులు లేకపోతే చెడుతనాన్ని విసర్జించం. अगर परमेश्वर का भय और भक्ति नहीं तो ज्ञान को हम तुच्छ जानते हैं। చెడుతనాన్ని అసహించుకోలేము. अगर बुराई को घृणा नहीं कर सकते, కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? इसलिए कहता है జ్ఞానుల హృదయములోనంట ఏమంటున్నాడు? జ్ఞానుల హృదయములు బుద్ధిమంతుల హృదయములో జ్ఞానము సుఖ నివాసము చేయును అంటున్నాడు. अगर वो समझने वाले के मन में बुद्धि वास किया करता అంటే है, ఎంతో సౌమ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారి హృదయంలో జ్ఞానం సుఖంగా సంతోషంగా నివసిస్తుంది. परमेश्वर में भय और भक्ति मानने वाले के हृदय में और बुद्धि सुख विलास निवास से करता है। ఎవరైతే దేవుని యందు భయభక్తులు లేవో బుద్ధిహీనులుగా ఉన్నారో, अगर कौन परमेश्वर में भय और भक्ति नहीं है, बुद्धिहीन लोग है, వాళ్ళ హృదయంలో ఉన్నది ఏదో అది బయటపడుతుంది. उनका हृदय में क्या है वो बाहर निकल कर आता है। అంటే బుద్ధిహీనుల మనసులో ఏముంది? और बुद्धिहीन लोगों के मन में क्या है? బుద్ధిహీనత ఉంది, बुद्धिहीनता है, మూర్ఖత్వం ఉంది, मूर्खता है, చెడుతనం ఉంది, बुराइयां है। దేవుని యందు భయభక్తులు లేవు, परमेश्वर में भय और भक्ति नहीं है, జ్ఞానము వివేకం తెలివంటూ లేనే లేదు. ज्ञान नहीं है, विवेक नहीं है, बुद्धि नहीं है, వాళ్ళ దగ్గర దేవుడే లేడు, उनके पास परमेश्वर भी नहीं है, వాళ్ళ దగ్గర రక్షణ లేదు, उनके पास उद्धार नहीं వాళ్ళ है, దగ్గర దేవుని కాపుదల లేదు. उनके परमेश्वर का बचाव भी नहीं है। కాబట్టి इसलिए వాళ్ళ హృదయంలో ఏముందో అది బయటపడుతుంది. उनके हृदय में क्या है वो बाहर आ जाता है। అప్పుడు మనకు తెలిసిపోదు ఇది బుద్ధిమంతుడా లేకపోతే బుద్ధిహీనుడా అని. तब पता चलता है ये बुद्धिमान है, बुद्धिहीन लोग है, అంటే ఇతను దేవుని జ్ఞానం కలిగిన వాడా లేక మూర్ఖత్వం కలిగిన వాడా? ये परमेश्वर ज्ञान है, ये मूर्ख है। ఇప్పుడు దేవుని యందు భయభక్తులు ఉంటే ఏం చేస్తాడు? సందేశాన్ని స్వీకరిస్తాడు. परमेश्वर ने भय और भक्ति रखेगा तो परमेश्वर के संदेश को वो सुनता है। ఈ రోజు దేవుని యందు భయభక్తులు ఉంటే వర్ధిల్ల చేస్తాడని విన్నాం. अगर परमेश्वर में भय और भक्ति तो हमें आशीर्वाद देगा, ఆయన యందు యుక్తముగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా మనకి కాపుదల ఇస్తాడని విన్నాం. उनकी सच्चाई में चलेगा तो वो हमें बचाव करेगा। అదే జ్ఞానం, वही ज्ञान है, ఆ విధంగా నడుచుకోవటం జ్ఞానం. ऐसे चलना ज्ञान है। అలాంటి వారి హృదయంలో దేవుని జ్ఞానం సుఖంగా నివసిస్తుంది. ऐसे हमारे हृदय में परमेश्वर का बुद्धि निवास करता है। ఎవరికైతే ఆ భయం లేక మారు మనసు పొందరో, ప్రవర్తనను సరి చేసుకోరు, और किसके पास परमेश्वर भय और भक्ति नहीं है, अपने आप को ठीक नहीं करता, వాళ్ళలో ఉన్న మూర్ఖత్వం బయటపడి తెలిసిపోతుంది, వీళ్ళకి రక్షణ లేదని అర్థమైపోతుంది. उनके अंदर जो मूर्खता है बाहर आ जाता है, समझता है इसको, इनके पास उद्धार भी नहीं है।
అంటే మనం సంఘంలో కూడా చాలా మందిని చూస్తాం. कलिसिया में हम देखते हैं बहुत लोग। చాలా మందిలో దేవుని యందు భయభక్తులు పరిపూర్ణంగా కనిపిస్తవి. अगर परमेश्वर में भय और भक्ति परिपूर्ण रूप में दिखता है, లోకాన్ని అసహించుకున్న విధానం కనిపిస్తుంది. संसार को घृण करता है, అలాగే చెడుతనాన్ని అసహించుకున్న విధానం కనిపిస్తుంది. बुराई को घृणा करता है, అవన్నీ కూడా స్పష్టంగా కనపడతాయి. स्पष्ट रूप में इनको जीवन में అంటే दिखता है। దేవుని జ్ఞానం వాళ్ళలో మంచిగా నివాసం చేస్తున్నది. परमेश्वर का बुद्धि और ज्ञान के हृदय में निवास करता है। కానీ ఎవరైతే సంఘంలో ఉండి కూడా వాళ్ళ ప్రవర్తన దిద్దుకోకపోతే వాళ్ళని చూస్తాము, అప్పుడు మనకు అర్థమవుతుంది వీళ్ళు ఇంకా మూర్ఖతలో బుద్ధిహీనతలో ఉన్నారు और అని. कलिसिया में रहते हुए अपने परिवर्तन को ठीक नहीं करेगा, बुराई को घृणा नहीं करेगा, हमें पता चलेगा ये लोग अभी भी लोग संसार में है। కాబట్టి ఇక్కడ 11 నుంచి 15 వరకు చూస్తే, आइए नीति वचन, రెండవ అధ్యాయము 11 నుంచి 15 వరకు చూస్తే, नीति वचन दूसरा अध्याय 11 से लेकर 15 వరకు చూస్తే 15 तक देखेगा तो బుద్ధి ఏమేం చేస్తుందో చూడండి. देखो बुद्धि क्या क्या करता है। బుద్ధి నిన్ను కాపాడును, हाँ, వివేచన నీకు కావలి కాయును, అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతుల నుండి రక్షించును, అట్టి వారి చీకటి త్రోవలలో నడువలని యథార్థ మార్గములను విడిచిపెట్టదురు, కీడు చేయ సంతోషించుదురు. तेरा 11 నుంచి 15. అతి మూర్ఖుల ప్రవర్తన యందు ఉల్లసించుదురు, వారు నడుచుకుని త్రోవలు వంకరివి, వారు కుటిల వర్తనులు. देखो विवेक तुझे सुरक्षित रखेगा और समझ तेरी रक्षक होगी, ताकि तुझे बुराई के मार्ग से और उलट फेर की बातों के कहने वालों से बचाए, जो कराई के मार्ग को छोड़ देता है ताकि अंधेर मार्ग में चले। ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, यहाँ क्या कहता है 11వ వచనంలో ఏమంటున్నాడు, 11 में क्या कहता है, చెడ్డు మాటలు కీడు వాటన్నిటి నుంచి మనల్ని కాపాడతానని, ఇక్కడ దుష్టుల మార్గం నుండి కాపాడతానని 12వ వచనం అంటున్నాడు. यहाँ देखते विवेक तुझे सुरक्षित रखेगा और समझ तेरी रक्षा होगी। అలాగే చెడ్డ మాటలు చెడ్డవారి బాటల్లో నడవద్దని 13వ వచనంలో చెప్తున్నాడు. और 13 में कहता है जो कराई के मार्ग छोड़ देता है ताकि अंधेर मार्ग में चले। అంటే చెడ్డవారి మార్గంలో నడవద్దని 13లో చెప్తున్నాడు. अब 13 में कहता है बुराई के लोगों के मार्ग में नहीं चलना। అలాగే 14లో అంటున్నాడు చెడ్డ చర్యలు చెడ్డ కార్యాలు చేసే వాళ్ళ మాటల్లో పడవద్దని చెప్తున్నాడు. अगर आप लोग बुरा कार्य करने वाले बुरे बातों के मार्ग में नहीं चलना, అంటే చెడ్డ ప్రేరేపణలు ఇచ్చే వాళ్ళ మార్గాల్లో నడవద్దు. अगर बुराई का प्रेरणा देने वाले के मार्ग में नहीं चलना। కానీ ఎవరైతే బుద్ధి కలిగి ఉంటారో, कौन बुद्धि में रहते అంటే हैं, దేవుని జ్ఞానం దేవుని వివేకంతో ఉంటారో, परमेश्वर ज्ञान परमेश्वर विवेक में रहते हैं, వాళ్ళని ఇలాంటి మార్గంలో పోకుండా ఆ జ్ఞానం ఆ బుద్ధే కాపాడుతుంది. ऐसे लोगों को ऐसे मार्ग में ना जाने के लिए उनके अंदर ज्ञान और बुद्धि बचाता है। అంటే చెడు మాటలు మాట్లాడకుండా ఈ జ్ఞానం మనల్ని కాపాడుతుంది దేవుని अगर జ్ఞానం. बुराई के बातें ना कहते हुए ये ज्ञान हमको बचाता है। అలాగే చెడు బాటలో నడవకుండా ఈ జ్ఞానం మనల్ని కాపాడుతుంది. बुराई के मार्ग में ना चलने के लिए हमें बचाता है। ఈ దేవుని జ్ఞానము చెడ్డ కార్యాలు చేయకుండా మనల్ని ये కాపాడుతుంది. परमेश्वर ज्ञान हमें बुराई ना करने के लिए बचाता है। కాబట్టి భక్తిహీనుల మార్గంలో ఏముంటది? भक्तिहीन की मार्ग में क्या है, గాఢాంధకారం ఉంటది. बहुत ही अंधेरे के मार्ग है అంటే చీకటి పాపంలో వాళ్ళ మార్గంలో ఉన్నారు. और अंधेरे के मार्ग में है। కాబట్టి అలాంటి భక్తిహీనుల మార్గంలో మనం వెళ్ళకూడదు. ऐसे भक्तिहीन लोग चलते हैं, ऐसे मार्ग हम नहीं चलना चाहिए। ఎవరైనా చీకట్లో నడుస్తున్నారు అనుకోండి, कोई अंधेरे में चल रहे, వాళ్ళకి తెలుస్తుందా వాళ్ళు ఎక్కడ పడతారో, ఏది వాళ్ళ మీద పడుతుందో? उनको पता है वो कहाँ गिर जाता है, क्या उनके ऊपर गिरेगा। ఎందుకంటే చీకట్లో ఉన్న వారికి తెలియదు ఎప్పుడు ఏ ప్రమాదం జరగబోతుందో. जो अंधेरे में रहते हैं उनको नहीं पता कब क्या होगा। అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని बहुत संभाल के रहना है। ఎవరైతే లోకపరంగా ఉండి మనల్ని వంకర మార్గంలో నడిపించాలని इस చూస్తున్నారు, संसार के तौर पर चलने वाला हमें टेढ़ी मेढ़ी रास्ते में चलाने के लिए कोशिश करता है। అలాంటి భక్తిహీనుల మార్గంలోకి నువ్వు వెళితే గనుక నీకు ప్రమాదం పొంచి ఉంది అంటాడు. ऐसे भक्तिहीन लोगों के मार्ग में जाएगा तो आपको बहुत खतरा है। అందుకే ఇక్కడ 4:19 సామెతలు అంటాడు, और नीति वचन 4:19 में कहता है భక్తిహీనుల మార్గము గాఢాంధకరము, తాము దేని మీద పడునది వారికి తెలియదు. दुष्टों का मार्ग घोर अंधकारमय है, वे नहीं जानते हैं कि किससे ठोकर खाते हैं। అయితే మనం దుష్టుల మార్గములో ఉన్న వాళ్ళం కాదు, हम दुष्टों के मार्ग में चलने वाले नहीं है, మనం యేసుక్రీస్తు యొక్క వెలుగులోకి వచ్చిన వారిని. हम यीशु मसीह की रोशनी में आ गया है। పాపం అనే చీకటిలో గాఢాంధకారంలో ఉన్న వాళ్ళం కాదు, हम पाप के अंधेरे में
और घोर अंधकार में नहीं है। అన్నాడు కదా ఇంతకు ముందు కూడా, पहले कहा था యెహోవా చేత నువ్వు రక్షించబడ్డావు, और यहोवा के द्वारा आप उद्धार पाए हैं। నిన్ను పోలిన వాడు ఎవరు లేరు. आपके जैसा तुल्य कोई नहीं। కాబట్టి నువ్వు పాపంలో చీకటిలో ఉన్నవాడిగా ఉండకూడదు. आप वो पाप में अंधेरे में रहने वाला जैसा नहीं है। అందుకే యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు 3:19 అంటారు. यूहन्ना सुसमाचार 3:19 3:19 में कहता है, ఆయన ఏమంటున్నాడు? वो क्या कहता है? లోకములకు వెలుగు వచ్చిందంట, संसार में रोशनी तो आया है, కానీ ఎవరైతే చీకటిలో ఉన్నారో ఆ వెలుగును గ్రహించలేకపోతున్నారట. कौन अंधेरे में है वो रोशनी को नहीं पहचान पाते, ఎందుకంటే వాళ్ళ క్రియలు చెడ్డవి గనుక. क्योंकि उनका कार्य बुरा है। కాబట్టి వాళ్ళు చీకటిలోనే ఉండి వెలుగును ద్వేషిస్తున్నారు. वो लोग अंधेरे में रह के रोशनी को घृणा करते हैं। అంటే దేవుని సందేశాన్ని వ్యతిరేకిస్తున్నారు, परमेश्वर की उपदेश को वो लोग घृणा करते हैं, దానిని అసహ్యించుకుంటున్నారు. उनको घृणा करके असहित रूप में करते हैं। కానీ మనము हम పాపం అనే చీకటిలో ఉండగా ప్రభువైన యేసు వెలుగులోకి మనం నడిపించబడ్డాం కాబట్టి, हम पाप के अंधेरे में थे, तब यीशु मसीह ने अपनी रोशनी में हमको चलाया। కాబట్టి ఇక మనం ఆ చెడు మార్గాల్లో ఉండకూడదు. इसलिए हम वो बुराई के मार्ग में नहीं रहना है, ఎందుకంటే ఈ యొక్క చెడు మార్గంలో ఉండటం ప్రమాదకరమైనది. क्योंकि ये बुराई के मार्ग में चलना बहुत भयानक खतरा है। కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. बहुत संभाल के रहना है। అందుకని కీడు చేసే వారితో సంతోషించవద్దని కూడా చెప్తున్నాడు जो 14వ बुराई వచనంలో. करते हैं उनके साथ रह के खुशी मत करो। ఎందుకంటే ఈ కీడు చేసే వారికంట చెడుతనం అనేది అంటే చాలా ఆటగా ఉందట. ये बुराई करते हैं ना, वो बुराई करने वालों को ये बुरे मार्ग बहुत ही खेल की जैसा है। అది ఇక్కడ సామెతల గ్రంథం 10:23 రాయబడి ఉంది ఈ మాట. और नीति वचन 10:23లో రాయబడి ఉంది, 10:23 में लिखा है। బుద్ధిహీనుడికి చెడుతనము ఆటగా ఉంది. 10:23 में ये बहुत लिखा है, ध्यान से देखना। मूर्ख को तो महापाप करना हंसी की बात जान पड़ती है। అంటే చెడుతనము ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు బుద్ధిహీనులు. దేవుడు అంటున్నాడు వీళ్ళకి ఆటగా ఉంది. और जो बुराई करते हैं वो बुद्धिहीन है, जो बुराई करना उनका आनंद लगता है। అందుకే మనం కూడా చాలా సార్లు పిల్లల మాట వినకపోతే ఏమంటాం? अगर कई बार हमारे बच्चे हमारी बात नहीं मानते तो क्या बोलते हैं? నీకు ఆటగా ఉందా? क्या आपको मजाक लग रहा है? అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు బుద్ధిహీనులకి చెడుతనం చేయటం ఆటగా ఉంది. अगर बुद्धिहीन लोगों को बुराई करना बहुत ही उनको आनंद रह रहे। అలాగే 15వ అధ్యాయము సామెతల గ్రంథం 21లో అంటాడు, और 15 नीति वचन 15:21 में कहता है, ఇక బుద్ధిహీనులకి మూఢుల కంట మూఢత సంతోషకరంగా ఉందంట. निर्बुद्धि को मूर्खता से आनंद होता है। అంటే ఇక్కడ మూర్ఖత్వంలో ఉండే వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. अगर मूर्खता में जो रहते हैं वो बहुत महा आनंद में रहते हैं। మూర్ఖులంటే ఎవరని విన్నావు? मूर्ख लोग कौन है? మొదటి అధ్యాయంలోనే మనం ధ్యానం చేశాం. नीति वचन पहले अध्याय में भी ध्यान किया। దేవుని ఉపదేశమునకు లోబడని వాడు, తిరస్కరించేవాడు, అంగీకరించిన వాడు మూర్ఖుడు. परमेश्वर की संदेश को इनकार करते हैं, स्वीकार नहीं करते, सुनने की इच्छा नहीं रखता, वही मूर्ख है। లేకపోతే వినినా గాని స్వీకరించమే ఆ వాళ్లే మూర్ఖులు. कई लोग सुनते हैं, वो लोग अपने जीवन में वो अमल नहीं करते, वो महामूर्ख है। అందుకే అంటున్నాడు ఈ మూర్ఖులకు మూఢత సంతోషకరంగా ఉంది. इस मूर्ख लोगों को ये मूर्खता महाआनंद है। కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. हम बहुत संभाल के रहना है। ఎవరైతే దేవుని ద్వారా రక్షించబడ్డారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. अगर प्रभु में जो उद्धार पाया है वो लोग बहुत संभाल के रहना है। ఎందుకంటే నీ భాగ్యము గొప్పది, నీ బహుమానం అత్యధికమైనది. आप बहुत धन्य है लोग है, నీ బహుమానం అత్యధికమైనది. आपके बेन बहुत अच्छे है। ఎందుకంటే దేవుడు అయిన యెహోవా నీకు కేడముగా దుర్గముగా ఉన్నాడు. परमेश्वर आपको चट्टान है, आपके ढाल है। అయితే నీవు ఇంత మంచి మార్గంలో ఉన్నవాడివి, యథార్థంగా ఉన్నవాడివి, ఈ వంకర మార్గంలో బుద్ధిహీనుల మూర్ఖత మార్గం లాంటి వ్యవహారం చేయొద్దు. अगर अच्छे है आप विश्वास में है, टेढ़ी मेढ़ी लोगों को मार्ग में नहीं चलना, बुद्धिहीन लोगों के साथ नहीं चलना। ఎందుకంటే రోమపత్రిక 1:32 ఏమంటాడు తెలుసా? अगर रोमियो की लिखी पत्री 1:32లో 1:32 में क्या कहते हैं पता है? అక్కడ చాలా ప్రకారాల చెడ్డ స్వభావం కలిగిన వారి గురించి చెప్తూ वहां बहुत ही बुरे मार्ग में बुरे आलोचन स्वभाव में लोगों के बारे में बताता है। ఇక్కడ అంటాడు कहता है వాళ్ళతో సమ్మతించినా గానీ అది పాపమే అంటున్నాడు. अगर उनके साथ सहमत करना भी पाप है। అంటే పాపం చేసే వాళ్ళు ఎటు పాపం చేస్తున్నారు? पाप करने वाला कैसे पाप करते हैं? మూర్ఖత్వంలో ఉన్నవారు మూర్ఖత్వంలో ఉన్నారు. मूर्ख में रहते तो वो मूर्ख में रहते हैं। చెడ్డ ఆటలు ఆడుతున్న వారు చెడుతనంలోనే ఉన్నారు. अगर बुरे काम करने वाले बुरे काम कर रहे, అయితే అలాంటి వారితో కలిసి సమ్మతిస్తే గనుక అది కూడా తప్పే అంటున్నాడు. ऐसे करने वालों से प्रसन्न होना भी बहुत ही
खतरा है। అంటే కీడు చేసేవాళ్ళు కీడులో సంతోషిస్తారే, అలాంటి వారితో जो సంతోషించొద్దు. बुराई करने वाला बुराई करने में भी आनंद करता है, उसके संग नहीं रहना। కొంతమంది యథార్థ మార్గంలో ఉన్నామని యథార్థత నుండి తొలగిపోతారే, వాళ్ళతో నువ్వు సంతోషంగా ఉండదు. कुछ लोग सोचते हैं हम खराई मार्ग में रहने, फिर भी वो खराई मार्ग से बाहर है, उनके साथ भी अब रह नहीं रहना, కాబట్టి వాళ్ళతో సహకరించకూడదు, उनके साथ सहमत में नहीं रहना, వాళ్ళతో సమ్మతించకూడదు उनके అంటున్నాడు. साथ सम्मति मत रखना। ఎందుకంటే क्यों? అలాంటి వాళ్ళందరికీ శిక్షా విధి తప్పదట. ऐसे लोगों को बहुत ही ताड़ना मिलेगा, అలాంటి వారికి శిక్షా విధి తప్పదు. ऐसे लोगों को बहुत ताड़ना मिलेगा। ఆఖరికి 15వ వచనంలో చూస్తే, आप नीति वचन 15 में 15లో చూస్తే 15 చూస్తే हाँ వారు నడుచుకుని త్రోవలు వంకరివి, వారు కుటిల వర్తలు 2:15. हाँ दूसरा 15 में देखेगा तो వారు నడుచుకుని త్రోవలు వంకరివి, వారు కుటిల వర్తనులు. जिनकी चाल चलन टेढ़ी मेढ़ी है और जिनके मार्ग बिगड़े हुए हैं, కాబట్టి ఆ వంకర మార్గాల్లో నడుచుకునే వారితో నువ్వు సహకరించకూడదు. ऐसे टेढ़ी मार्ग में चलते हैं, उनकी मार्ग में आप नहीं चल रहा। సామెతల గ్రంథం 21:8 అదంటాడు, దోషుల మార్గములన్నీ వంకరివే. नीति वचन 21:8 21:8 में कहता है దోషుల మార్గములన్నీ వంకరివి. जो दोषी है उसका मार्ग टेढ़े मेढ़े है। దోషులు ఎవరు? कौन है दोषी? దేవుని మార్గాన్ని ఎరిగి కూడా ఆ మార్గంలో లేని వారే దోషులు. परमेश्वर के मार्ग में जानते हैं, उसके अनुसार नहीं चलते हैं, వాళ్ళే దోషులు. वही दोषी है। అలాగే కీర్తన 125:5 అంటాడు, अगर भजन संहिता 125:5 125 और 25 में कहता है వంకర మార్గాల్లో ఉండి, దేవుల్లో ఉండి కూడా నువ్వు వంకర మార్గాల్లో ఉండి నేను పరిశుద్ధుని అనుకుని మోసంలో ఉంటావేమో. अगर परमेश्वर में ना रहते हुए टेढ़ी मेढ़ी मार्ग में चलते हुए मैं परमेश्वर मार्ग में चल रहा हूं करके सोचेगा तो పాపులతో కూడా నిన్ను కొనిపోవును. और पापियों के संग संग आपको लेके जाएगा। 125 కీర్తన 5వ వచనం ఇదే చెప్తున్నాడు. 125 भजन और 5 में भी यही कहता है। ఆ వంకర మార్గంలో గనుక నువ్వు ఉంటే నిన్ను పాపులతో తీసుకెళ్తాడు, పరిశుద్ధులతో తీసుకెళ్ళడు. अगर टेढ़ी मेढ़ी मार्ग में चलेगा तो आप पापियों के मार्ग में चलेंगे, पवित्र लोगों के मार्ग में नहीं चलेंगे, పరిశుద్ధులతో ఎల్లరు మీరు. पवित्र लोगों के साथ नहीं चलेंगे। యేసు ప్రభు వచ్చిన వారు పరిశుద్ధులందరూ ఎత్తబడతారు. अगर यीशु में जब आएंगे तो पवित्र लोग जाएगा। కానీ యేసుక్రీస్తు ఆ రాకడికి వచ్చిన తర్వాత పాపులు విడిచిపెట్టబడతారే, ఆ పాపులు గుంపులతో పాటు ఈ వంకర మార్గాన్ని వెళ్లే వాళ్ళు अगर వెళ్తారు. यीशु मसीह आने के बाद पापी लोग छोड़ दिया जाएगा और पवित्र लोगों के संग आप नहीं जाएंगे। అందుకే యెషయా గ్రంథం 59:8 అంటాడు, इसलिए यशायाह का पुस्तक 58 में कहते हैं 59:8 అంటాడు, 59 में और 8 में कहता है వంకర త్రోవల్లో నడిస్తే నీకు శాంతి దొరకదు. और टेढ़ी मेढ़ी रास्ते में चले तो शांति नहीं मिलेगा। కాబట్టి నువ్వు ఆలోచన చేసుకో, इसलिए विचार करो ఏ మార్గంలో నడవాలనుకుంటున్నావు. किस मार्ग में चलना है। మత్తయి సువార్త 7లో యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు, मत्ती सुसमाचार 7 में यीशु मसीह कहता है 13-14 వచనాల్లో और 13 और 14 में कहता है అక్కడ 2 మార్గాలు ఉన్నవని, वो 2 मार्ग है విశాల మార్గం ఇరుకు మార్గం ఉన్నదని. और सकरा मार्ग चौड़ा मार्ग। అయితే ఏ మార్గంలో నడవాలనుకుంటున్నావు? किस मार्ग में चलना है। విశాల మార్గంలో లోకంలో ఇష్టానుసారంగా నడిచేవనుకో, और चौड़ा मार्ग में अपना मन मर्जी से चलेगा तो నువ్వు దేవుని లిస్టులో, రక్షించబడిన వారి లిస్టులో ఉండవు. अगर परमेश्वर की उद्धार पाए गए लोगों के साथ नहीं आप, నీకు ఆయన రక్షణగాను కేడముగాను ఉండడు. अगर वो अपना चट्टान अपने डाल के जैसा नहीं रहेगा। ఇరుకు మార్గంలో గనక ఉన్నావు అంటే, ఇరుకు మార్గం అంటే ఏదో తెలుసు కదా, सकरा मार्ग में रहेगा तो అంటే నియమముతో కూడిన మార్గం. सकरा मार्ग मतलब नियम के अनुसार है। దేవుని చెప్పిన మార్గము, परमेश्वर ने जो बताई उस मार्ग में, ఆ మార్గంలో ఉంటే నీకు శాంతి దొరుకుతుంది. उस मार्ग में आपको शांति मिलेगा। ఆ మార్గంలో ఉంటే నువ్వు రక్షణ మార్గంలో ఉంటావు. उस मार्ग में रहेगा तो उद्धार का मार्ग में रहेगा। అందుకే అంటున్నా, అప్పుడు నీ భాగ్యము గొప్పది, उसलिए बहुत धन्य है आप, అప్పుడు నీ బహుమానం అత్యధికమగును. आपका भेंट बहुत अत्यधिक हो जाएगा। కాబట్టి దేవుని కాపుదల, ఆయన కేడముగాను దుర్గముగాను మనతో ఉంటాడు. परमेश्वर के बचाव हमें और चट्टान है और डाल है। కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. और छोटा सा प्रार्थना करेंगे। రండి కళ్ళు మూసుకుందాం. आइए आंख बंद करें। प्रभु के शरण स्थान में आज हमको आना है। आइए प्रार्थना करेंगे.
మహాన్ పరమేశ్వర్ దయగల తండ్రి నీ పాదాలకు వందనాలు. प्रभु धन्यवाद करते हैं दया का परमेश्वर। ఆయన దినాన సామెతల గ్రంథం 2వ అధ్యాయము మరి పర్యం ధ్యానం చేసుకోవడానికి సహాయం చేసిన आज का दिन नीति वचन दूसरा अध्याय को प्रभु हम अध्ययन किया है యథార్థవంతులకు ఇచ్చిన భాగ్యాన్ని గురించి తెలియపరిచారు और ప్రభా. करे लोगों को जो दिया गया आशीर्वाद के बारे में बताया। ఎవరైతే వంకర మార్గంలో ఉంటారో వాళ్ళకి ఏమి సంభవించబోతుందో अगर చెప్పారు. टेढ़ी मेढ़ी मार्ग में चलेगा तो उनको क्या होगा बताया। అందుకే మాకు ముందుంచిన 2 మార్గాలను మేము నిర్ణయించుకోవడానికి मेरे- ఏది ఉత్తమమో సహాయం చేయండి. मेरे पास 2 मार्ग है प्रभु, किस मार्ग को हम सुनना है, उत्तम मार्ग कौन सा है हमें प्रभु आपने बताया। యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండేటే జ్ఞానానికి మూలం అన్నారు ప్రభా. परमेश्वर में डरवाई बन के रहना ही ज्ञान का बुद्धि का मूल कारण है। కాబట్టి నీ జ్ఞాన మార్గంలో నడవటానికి इसलिए आप सहाय ज्ञान चाहिए। मार्ग में चलने के लिए मदद करें వంకర మార్గాలను గుర్తించి వాటి నుండి తొలగిపోయే కృపను అనుగ్రహించండి. और टेढ़ी मारी मार्ग को पहचान करके उसे हटकर देना है प्रभु। కాబట్టి విన్న ప్రతి ఒక్క బిడ్డను నీ ఆత్మతో నింపమని, अगर सुनने वाला हर एक भाई बहन को आपके मार्ग में चलने के लिए, మంచి ఆశీర్వాదం అనుగ్రహించమని उस आशीष देने के लिए యేసు నామములో అడిగి వేడుకొని यीशु ప్రార్థిస్తున్నాం. के नाम से प्रार्थना करें। ఆమేన్. आमीन। हालेलुया। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगानुयुक्त सदा काल इम्मानुएल बनकर रहे। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया।